మన వీరభద్రం గారి మీటింగ్ ఏమంటారు అది పాదయాత్ర క్లోజింగ్ సెరమనీలో నేను పార్టిసిపేట్ చేసిన. ఆ రోజు ఏమైంది, వాళ్ళు మమ్మల్ందరినీ పిలిచిండ్రు. విజయన్ గారు పోయి, పినరప్పి విజయన్ గారు పోయి కేసీఆర్తో ఏంది స్నాక్స్ ఏదో లంచ్ తీసుకొని ఆయన పథకాలు పొగుడుతున్నాడు అక్కడ. మరి మమ్మల్ని ఇక్కడ ఎందుకు పిలిచినట్టు, ఇదేదో కొంచెం తిరకాసు ఉందని చెప్పేసి ఇక్కడ సీరియస్గా ఆ వేదిక మీద నేను సీరియస్గా కేసీఆర్ని టార్గెట్ చేసి నేను దిగేసి వచ్చిన. అంటే కమ్యూనిస్టులకో లేకపోతే ఆ రోజున్న వాళ్ళ భావజాలానికి కేసీఆర్ దగ్గరగా ఉండడం నాకు తెలియదు. బట్ నేను వీరభద్రం గారి పాదయాత్రకు మేము సపోర్ట్ చేసినాం. నేను కానీ, బెల్లయ్య నాయక్ గారు కానీ, మందకృష్ణ గారు కూడా అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేసిండు అనుకుంటాం. మేము 2-3 మీటింగ్లకు పోయినాం. ఎందుకంటే కొంచెం పీపుల్స్ ప్రో ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీ అంటే. అక్కడ కూడా వ్యతిరేకం ఉందనేది కానీ కేసీఆర్కి అనుకూలంగా ఉండడం మేము తట్టుకోలేకపోయినాం. ఎందుకంటే ఆయన మొదలుపెట్టిండు అప్పటికే ఏంది గొల్లోళ్ళు అంతా గొర్రెలు కాసుకోవాలి, మాదిగలంతా చేపలు కుట్టుకోవాలన్నట్టుగా, ముదిరాజులంతా చేపలు పట్టుకోవాలన్నట్టుగా. మరి ఇందుకు తెలంగాణ తెచ్చినమా అని. సో ఆ క్రమంలో చాలా సీరియస్గా మేము వ్యతిరేకిస్తాము కేసీఆర్ని. ఎందుకంటే మాతో కలిసి ఏమంటారు కదా, కలిసి కార్యాచరణలో ఉన్నప్పుడేమో చాలా ప్రోగ్రెసివ్గా డెమోక్రటిక్గా కనపడ్డాడు. వెనెవర్ పవర్లోకి వచ్చిన తర్వాత తనలో రూపం మారడాన్ని ఒక రకంగా జీర్ణించుకోలేకపోయినాం. నాకు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు చెప్పేది వారి యొక్క వ్యవహార శైలి చాలా